రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లోని ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే సగటు సామాన్యుడికి విద్యా వ్యవస్థపై అనుమానం కలుగుతోంది. ఏడాది కాలంగా జరుగుతున్న అనుమానాస్పద మరణాలు, బలవన్మరణాలు, కలుషిత ఆహారం తిని చనిపోవడం వంటి ఘటనలు చూసి రాష్ట్రంలో అసలు విద్యాశాఖ అనేది ఉందా అంటూ ప్రశ్నిస్తున్నాడు. బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన విద్యా కుసుమాలు మొగ్గలోనే రాలిపోతున్నాయంటే కారణం ప్రభుత్వ వైఫల్యమే అని గొంతెత్తి చెప్పాలనుకున్నా తర్వాతి జరిగిపోయే పరిణామాల దృష్ట్యా మౌనం వహిస్తున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన 9వ తరగతి విద్యార్థిని శైలజ మృతి రాష్ట్రంలో పెద్ద చర్చకి దారితీస్తుంది. అక్టోబర్ 30వ తారీఖున బాకిండి ఆశ్రమ పాఠశాలలో సహచర విద్యార్థులతో భోజనం చేసిన శైలజ కలుషిత ఆహారం కారణంగా ఆసుపత్రి పాలైంది. మిగతా బాలికలు ఆ ఆహారం తిని కోలుకున్న శైలజ పరిస్థితి మాత్రం విషమించడంతో ఆమెను నిమ్స్కు తరలించారు. 21 రోజుల పాటు వెంటిలేటర్పై చికిత్స పొందుతూ ఆ చిన్నారి చివరికి మృత్యు ఓడికి చేరింది. కళ్ళ ముందే కన్న కుమార్తె చనిపోవడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు చేసిన రోదనలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయే కానీ వారికి ఏ న్యాయం చేయలేకపోయాయి. నిజానికి వాకిండి పాఠశాలలోని బాలికలు అస్వస్థకు గురై దాదాపు నెల రోజులు గడుస్తున్నాయి. అయినా కూడా ఇప్పటి వరకు అధికారులు అందుకు గల కారణాలను తెలపలేదు. ఘటన జరిగిన మరుసటి రోజు విచారణలో భాగంగా ఆహార పదార్థాల నమూనాలను సేకరించి అన్ని బాగున్నట్లు నివేదిక అందించారు. విద్యార్థినులు ఇంటి నుంచి తెచ్చుకున్న తినుబండారాల వల్లే అనారోగ్యానికి గురయ్యాయంటూ అధికారులు చేతులు దులిపేసుకున్నారనే వాదనలు వినిపించాయి. ఘటన జరిగిన రోజే విచారణ చేపడితే బాగుండేదనని విద్యార్థినులు తల్లిదండ్రులు భావించారు. కలుషితానికి గల కారణాలను అధికారులు ఇప్పటికీ పూర్తి స్థాయిలో చెప్పకపోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విద్యార్థిని మరణిస్తే పరామర్శించేందుకు సైతం అనుమతి ఇవ్వడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. మీడియా, ప్రజాప్రతినిధులకు వాకిండి మండలం దాబా గ్రామానికి పోలీసులు అనుమతించకుండా అడ్డుకుంటున్నారంటూ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. తెలంగాణలో నియంత పాలన సాగుతుందంటూ ధ్వజమెత్తారు. ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయిన బాలిక గ్రామంలోకి నో ఎంట్రీ అంటున్నారని మండిపడ్డారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా పోలీసులు భారీగా మోహరించడాన్ని ఆయన ఖండించారు. సహచర విద్యార్థులతో బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన చిన్నారి విష ఆహారంతో కన్ను మూయటం కలిచివేసిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గురుకులంలో నాణ్యత లేని భోజనం పెట్టడం ఒక పాపమైతే అస్వస్థకు గురైన విద్యార్థులకు సకాలంలో మెరుగైన చికిత్స అందించకపోవడం మరో పాపం అంటూ ఆపేక్షించారు. ఇక ఆ గిరిజన విద్యార్థిని కుటుంబానికి అండగా ఉంటూ 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ రాజ్యంలో గురుకులాలు మృత్యుకుహారాలుగా మారుతున్నాయంటూ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఆహారం విషతుల్యమై అనారోగ్యంతో కొందరు ఆత్మహత్యలు చేసుకొని మరికొందరు విద్యార్థులు మరణిస్తున్నారని, పిల్లల మరణాలు తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగులుస్తుందని తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిటీలు ఏర్పాటు చేయడం, వార్డెన్ను, ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయడంతో సరిపెడుతుంది కానీ సమస్యకు మూల కారణాలు కనుక్కొని శాశ్వత పరిష్కారం చూపడంపై దృష్టి సారించడం లేదంటూ మండిపడింది. కనీసం మంత్రులు సమీక్ష జరపడం లేదంటే ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అర్థం చేసుకోవచ్చని పోస్టులో తెలిపింది.